గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. బీజేపీ నాయకుడు తరుణ్ భాస్కర్ చేసిన కామెంట్లు, ఉత్తర దక్షిణ భారతం తరుణ్ విజయ్ చేసిన కామెంట్లు, ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య విభజన ఉంది అనే విషయాన్ని ఆయన ప్రత్యక్షంగానే మాట్లాడి దీనిపైన లోక్సభలో లొల్లి జరిగింది. బయట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీజేపీ నాయకుడు కొంత మేధావిగా తెలివిగలవానిగా ముద్రపడినా లేదా అనుకుంటున్న అట్లాంటి నాయకుడు ఎందుకోసమని ఇట్లాంటి కామెంట్లు చేసిండు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు బీజేపీ నాయకులు సిద్దిరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు బెల్లయ్యనాయక్ గారు, అనలిస్టు వేణుగారు ఉన్నారు. ఇద్దరికి ముగ్గురికి నమస్కారం అండి. సిద్దిరెడ్డి సార్, ముందుగా మీరు చెప్పారు, ఈయన కొంత బీజేపీలో తెలివినోడు, పాంచజన్య అటువంటి పత్రికకు చీఫ్ ఎడిటర్గా చాలా ఏండ్లు పనిచేసిండు, థింక్ ట్యాంకులలో ఈయన ఒక ఆయన, గిసొంటి ఆయన గిట్లెందుకు మాట్లాడండి అంటే ఈయనకి ఎందుకోసమని ఆ టీవీ ఛానల్లో డిబేట్లో మాట్లాడిండని మాట్లాడినప్పుడు కూడా ఆయన మా చుట్టుముట్టు ఎంతోమంది ఈ నల్లవాళ్ళు ఉన్నారు, మేము ఉంటలేమా, ఎందుకు ఉండలేరు మీరు, ఉత్తర దక్షిణ మేము కలిసి ఉంటలేమా, ఉంటున్నాం కదా అంటే ఇది కొంత తగ్గించినట్లే ఉంది కదా. ఒకటి తరుణ్ విజయ్ గారు మేధావి అనడం వల్ల మనకేం డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి రెండవది, ఆయన చాలా ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తి, ఒక ఇంటలెక్చువల్ పర్సనాలిటీ, దాంట్లో ఏమి తేడా లేదు. కాకపోతే ఏంటంటే మొన్న జరిగినటువంటి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ఆడ ప్రశ్నల పరంపర అంటే బేసిక్గా ఆడేంటంటే రేసిస్టు గురించి లేకపోతే వర్ణ వివక్షకు సంబంధించి జరుగుతున్నటువంటి అనేక ప్రచారాలు అవుతున్నాయో వాటి మీద మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక అంతర్జాతీయ ఛానల్ మీరు చెప్పారు అల్ జజీరా ప్రశ్నల వెంబడి ఆయనకు ప్రశ్నల పరంపర కొనసాగుతున్నప్పుడు ఏంటంటే సమాధానం చెప్పేటప్పుడు పదాల పట్టిక లేకపోతే పదాల కూర్పు ముచ్చట చెప్పడం చాలాసార్లు మనం చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పినప్పుడు కొన్ని పదాలు దొరకక అది చెప్తున్నా కదా నేను. కాబట్టి అట్లాంటప్పుడు ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆయనే చెప్పారు, నేను చెప్పాలనుకుంది వేరు కానీ పదాలు దొరక వేరే ముచ్చట చెప్పినాను అక్కడ. కాబట్టి ఇక్కడ ఏదో నేను కావాల్సుకొని దేశంలో అందరినీ మనం వ్యతిరేకిస్తున్నామని, దక్షిణాది ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ తక్కువ చూస్తామని చెప్పేసి చెప్పడం అని ఇది నా ఉద్దేశం కానే కాదు. ఏంటంటే చెప్పేటప్పుడు పద్ధతి మిస్ అయ్యాను. కాబట్టి ఏదేమైనా నేను చెప్పినటువంటి మాటలు తప్పు, ఆ రకంగా ఎక్స్ప్రెషన్ ఇవ్వడమే తప్పు. కాబట్టి మాకు దక్షిణాది ఉత్తరాది అని లేదు. గతంలో కొన్ని తమిళనాడుకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా నేను పోరాటం చేశాను. తమిళ భాష కోసం కూడా నేను చాలా దగ్గర ఉద్యమాలు చేసినాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఎక్కడ కూడా ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాన్ని తరుణ్ విజయ్ గారు ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పార్లమెంట్లో పని సాగనీయకుండా ముందు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీటింగ్ ముందుకు పోనీయకుండా చేస్తూ ఉన్నారు, రోజులు వెళ్ళి పడుతున్నారు. ఆయన ప్రభుత్వంలో లేడు. మీరు ప్రభుత్వంలో ఎవరైనా మంత్రులు మాట్లాడితే క్యాబినెట్ది కలెక్టివ్ బాధ్యత అవుతుంది, అంటే అందరిది సమిష్టి బాధ్యత అవుతుంది. కాబట్టి అవునా ఒక మంత్రి మాట్లాడిండు, తప్పు మాట్లాడిండు, ప్రభుత్వానికి బాధ్యత కాబట్టి ప్రభుత్వం సమాధానం చెప్పాలి లేకపోతే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరొచ్చు. లేదా ఒక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడిండు భారతీయ జనతా పార్టీ లేదా పార్లమెంట్ లేదా పార్టీకి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి వ్యక్తి ఎవరైనా మాట్లాడినారు ఈ మాటలు, దాంతో దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది, ఇక మొత్తం సౌత్ ఇండియా మొత్తం కూడా ఆగం అయిపోయింది. ఈ రకంగా ఏమన్నా అనుకుంటేనేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్లమెంట్లో చేసినటువంటి లొల్లికి ఏమన్నా అర్థం ఉండే. కానీ ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడు, ప్రభుత్వంలో లేడు, అనవసరంగా పార్లమెంట్ యొక్క ప్రజల అర్థం లేని ఏమంటారంటే ఆయన స్వయంగా ఆయనే మాట్లాడి నేను మాట్లాడింది తప్పు, క్షమించరా అన్నటువంటి అంటే ఆయన కనీసం నేను డిఫెండ్ చేసుకోలేనంత పెద్ద తప్పు నేను చేశాను కానీ నా ఉద్దేశం అది కాదు, వర్ణ వివక్షకు సంబంధించి మిగతా దేశాల్లాగా మేము కాదని చెబుతూ మేమందరం కలెక్టివ్ ఒకటి ఆయన ఉందా ఒప్పుకున్న తర్వాత ఇక పంచాయతీ ఎక్కడ ఉన్నది, ఆయనే చెప్పిండు నేను చేసిన తప్పు, నేను మాడిన తప్పు, ఇట్లా మాడేసి లేకుండే నేను చెప్పాలని ఇంకో తీరే చెప్పినా చెప్పే తీరులో తప్పు ఉన్నది కాబట్టి మీకు తప్పు అనిపిస్తుందని చెప్పిన తర్వాత చేసినావు అంటే మీకు రాజకీయంగా ఏదో ఒకటి ముచ్చట చెప్పాలి కాబట్టి లొల్లి చేసి అవుతుందా? ఇలా పార్లమెంట్ సమయం వేస్ట్, పైసలు వేస్ట్, పబ్లిక్ పైసలు వేస్ట్, దేని గురించి కొట్లాడుతున్నారు, ఎవరి గురించి కొట్లాడుతున్నారు? అంటే ఇక్కడ రెండు అంశాలు చూడాలంట. ఒకటి, శ్రీధర్ గారు చాలా తెలివైనటువంటి మేధావి కాబట్టి చర్చను తరుణ్ విజయ్ మాట్లాడినటువంటి అంశం నుంచి పార్లమెంట్ వైపు మళ్ళించాడు. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే మనకిష్టం ఉన్నా లేకున్నా ఇది చెప్పబోయే ముందు తరుణ్ విజయ్ గారు ఒక మేధావి, పాంచజన్య పత్రికకు ఎడిటర్ మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ రూపకర్తలలో ఒకరు. మనం అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, భారతదేశంలో నేను గుజరాత్లో జాబ్ చేసి దాదాపు ఒక 3 నెలలు కంటిన్యూస్గా అక్కడే ఉండి చేసి వచ్చిన.
నాకు తెలుసు అది. ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి ఆధిపత్య వర్గాలకు ఒక భావజాలం ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాకంటే తక్కువ అనేటటువంటి భావజాలం ఉంది. మనం చెప్పడం కాదు, భారత రాజ్యాంగం చెప్తున్నది. ఇది ఒకటే జాతితో కూడుకున్నటువంటి దేశం కాదు, బహుజాతులు ఉన్నాయి ఇక్కడ, బహు ప్రాంతాల మధ్యన వ్యత్యాసం ఉన్నది, జాతుల మధ్యన వ్యత్యాసం ఉన్నది. వీటిని అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి 14 భాషల్ని రాజ్యాంగం గుర్తించినటువంటి పరిస్థితి కూడా ఉంది. జాతుల్ని గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. 640 గిరిజన తెగలున్నాయి ఈ దేశంలో. ఒక తెగ ఇంకో తెగ ఒకటి కాదు. కాబట్టి ఇది కాన్స్టిట్యూషనే అలో చేస్తున్నది. ఈయన సంగతి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఉద్దేశం చెప్పడం వెనక 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, తరుణ్ విజయ్ గారి తన్నే క్షమాపణ కోరిండు, దాన్ని మనం ఖండించాల్సిందే. ఎవరమన్నా అటువంటి భావజాలం ఎవరన్నా ఖండించాల్సిందే. అయితే ఈ చర్చ ఉత్తరాది దక్షిణాది మధ్యన నెగిటివ్ కాంట్రడిక్షన్ వైపు పోవద్దనేది నా ఉద్దేశం. ఈ చర్చ ఉన్న వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మన మధ్యన కాంట్రడిక్షన్స్ లేకుండా ఒక దేశంగా ఎట్లా అభివృద్ధి చెందాలనే వైపు ఉంటే మంచిదని నా ఉద్దేశం. నేను ఆ ఉద్దేశం నేను అందుకనే ఇది ప్రస్తావన చేసి అటు వస్తున్నాను. రండి. అందుకనే భారత రాజ్యాంగం కాంట్రడిక్షన్స్ ఉన్నాయనేటటువంటి విషయం, వైరుధ్యాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని గుర్తించిన తర్వాత ఈ 70 సంవత్సరాలుగా తగ్గించుకోవడం కోసం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ కన్సిస్టెంట్గా దాని మీద పని జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఒకవైపు సమాజంలో కుల వివక్షత, ప్రాంత వివక్షత, జాతుల మధ్యన వివక్షత కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని కొనసాగించి పెంచి పోషించేటటువంటి వర్గాలు కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నది మన దేశంలో. అది తగ్గితే తప్ప ఇది తగ్గదు. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన గుజరాత్లో నేను మళ్ళీ మీ సూటిగా అడుగుతున్నా సార్ మిమ్మల్ని. ఆయన ఏమన్నాడు, మళ్ళా కుచ్చి అడిగే వరకల్లా పదాలు దొరకక అన్నాడు. అది ఉద్దేశపూర్వకంగానే అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే ఆయన మనసులో ఉన్నది అది మాటల రూపంలో బయటపడ్డది. అయితే తన మీద తాను పోరాటం చేసుకొని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం పుట్టిన పెరిగిన వాతావరణం నుంచి, మన భావజాలం నుంచే మనకు ఉన్నటువంటి విలువలు అనేది వస్తాయి. ఆయన పుట్టిన వాతావరణం, ఆయన పెరిగినటువంటి వాతావరణం, ఆయన ఐడియాలజీలో భాగంగా ఆయనకు అది ఉన్నది. అయితే తగ్గించుకునే పోరాటం ఉన్నది లేదని ఎట్లా అంటావు నువ్వు? ఇప్పుడు ఆర్యులు ద్రవిడుల మధ్యన ఈ దేశంలో కాంట్రడిక్షన్ ఉన్నది లేదని ఎట్లా చెప్పగలుగుతాం? ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడు, నేను సామాన్యులు చెప్పే భాషను చెప్తున్నా శ్రీధర్ గారు. మనం ఏంటంటే సామాన్యులు చెప్పేటటువంటి భాషను నేను 2 నెలలు వరుస పెట్టి ఒకటే వ్యాన్లో పోయేటోళ్ళం. వాళ్ళు ఏమనేది అంటే, మీరు రావణకా సంతానం అనేటోళ్ళు, వింధ్యాసాత్పుర పర్వతాల నుంచి కింద ఉన్నటువంటి వాళ్ళను, పైన ఉన్నటువంటి వాళ్ళు రాముని సంతానం అని డైరెక్ట్గా డిస్కస్ జరిగేది. రోజు 2 గంటలు పోయి 2 గంటలు వస్తుంటే. అయితే నేనేమంటున్నా అంటే ఈ కాంట్రడిక్షన్ ఉన్నది. ఈ కాంట్రడిక్షన్ తగ్గాల్సినటువంటి అవసరం ఉందని ఆ రోజు పెద్దలు, ఆ రోజు ఉన్నటువంటి మహానుభావులంతా కూడా 4000 కాంట్రడిక్షన్ ఒక దగ్గర ఈసారి మాట మీ ఇద్దరికి సార్ కూడా మాట్లాడు. ఇప్పుడు తరుణ్ విజయ్ గారు అత్యంత తెలివైన వాడిగా పేరు తెచ్చుకున్నాడు, మేధావి వర్గంగా. అటువంటి ఆయన తెలిసి తెలియకుండా ఈ మాటలు మాట్లాడినంటే నమ్మడం కష్టం. మామూలుగా తెలియని వాళ్ళు, తక్కువగా చదువుకున్న వాళ్ళు, రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడినంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి అర్థం కాక మాటలు రాక అని. తరుణ్ విజయ్ బుద్ధిపూర్వకంగానే అన్నాడు అనడానికి మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. అసలు ఉత్తర రాష్ట్రాల వారికి దక్షిణ రాష్ట్రాల మీద విచక్షణ కానీ ఏహ్యభావం కానీ ఈనాడు కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అటువంటి భావాలకు ప్రతినిధిగానే తరుణ్ విజయ్ మాట్లాడి మనం అనుకోవాలి. ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా ఆయన ఆర్ఎస్ఎస్ రూపకర్తలో ఒకరు. ఆర్ఎస్ఎస్ భావాలు ఏంటి? సమాజాన్ని 2గా చీల్చి హిందూ మతం వైపు తీసుకెళ్లడమే కదా. హిందూ మతాన్ని వైపు తీసుకెళ్ళి హిందువే, కానీ హిందూ మతంలో కూడా చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కదా. ఇది మతాలు, కులాలు పెట్టి కులాలు ఉన్నాయి కదా, విపరీతమైన కులాలుగా చీల్చిండ్రు కదా. మరి ఈ రకంగా చేసి సమాజంలో వర్గాలను చీల్చి శూద్రులు, అతి శూద్రులు అని చెప్పి కింది వర్గాల వారిని హీనంగా చూసే సంస్కృతి ఉన్నది. అటువంటి ఆర్ఎస్ఎస్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందుకని తరుణ్ విజయ్ అమాయకంగా మాట్లాడినని నమ్మడానికి కష్టం. ఆ మాటకు వస్తే ఉత్తర రాష్ట్రాల వాళ్ళు చరిత్రనే స్పష్టంగా చెప్తున్నది, వాళ్ళు ఈ దేశములుగానే కాదని. ఇరాన్ తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఆధిపత్యం దూరంలో ఈ దక్షిణ రాష్ట్రాల వాళ్ళు మూలవాసులను ఓడించి పెత్తనం చెలాయిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు దానికి. అదే దానికి కాంగ్రెస్ దాన్ని కాపాడుకోవడానికి కులాలు భావజాలాన్ని సృష్టించి కులాలుగా చీల్చి మాట్లాడిన మాటలకి గింత ఉందా ముచ్చట తప్పకుండా ఉంటుంది. తరుణ్ విజయ్ కొత్తగా అమాయకంగా మాట్లాడిందని అనుకోవడానికి ఆస్కారమే లేదు. ఆ సమయంలో యాదృచ్ఛికంగా ఓ ఎక్స్ప్రెషన్లో
రాంగ్ వచ్చినటువంటి మాటను పట్టుకొని మనం ఇంత పెద్ద ఎత్తున దానికి ఇంకోటి అల్లి దీన్ని చాలా దూరం తీసుకుపోయే ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటే ఈ దేశం ఒక్క జాతిగా భారత జాతిగా మనగలగొద్దు, దీన్ని మొత్తం పుంక ఏడుపడితే ఆడుకుంటే దానికి విడగొట్టాలని ఆలోచన వాళ్ళందరూ ఈ మాటలు మాట్లాడుతున్నారు. 3-4 విషయాలు నేను సమాధానం చెప్తాను. ఒకటి, ఉద్దేశపూర్వకంగా అన్నారనే విషయాన్ని నేను ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పాడు, నేను చెప్పాలనుకున్న భావాన్ని వ్యక్తీకరించేటప్పుడు తప్పొచ్చింది, అయినా మాటలు వెలువడ్డాయి కాబట్టి నన్ను డిఫెండ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా అని క్షమాపణ చెప్పిన తర్వాత ఆ విషయం ముగియాలి. దానికి మనం ఆయన ఒక మాట ఎప్పుడు అంటే దాన్ని పట్టుకొని మనం మొత్తంగా అసలు దక్షిణ భారతదేశము, ఉత్తర భారతదేశము, మా బెల్లయ్య నాయక్ గారు ఆయన పనిచేసే ఐడియాలజీ జాతీయవాద స్ఫూర్తి, ఆయన పనిచేసే ఐడియాలజీ ఐదవ భావన, ఆయన పనిచేసే ఐడియాలజీ భారతదేశం అంటే ఒకటి విభిన్న మతాలు కులాలు తెగలు ఉండొచ్చు కాక, కానీ బ్రిటిష్ వాడు ఏం పెంచి పోషించిండు, మీరందరూ భారతీయులు అంతా ఒక జాతి కాదు, మీరు జాతి అన్న మరుక్షణం నా మీద కలెక్టివ్గా పోరాడతారు కాబట్టి నువ్వు ఈ తెగ నువ్వు ఆ తెగ నువ్వు ఆ ఖండు నువ్వు ఈ ఖండు. ఒక నిమిషం, ఇది టాపిక్ చెప్తున్నాను. కాబట్టి ఒక నిమిషం కాబట్టి అవన్నింటినీ పోగొట్టి వాళ్ళు ఇది భారత జాతి, ఇది ఒక ధర్మం ప్రకారం నడుస్తుంది, దీనికి ఒక నిమిషం ఈ అన్ని సాంప్రదాయాలు నార్త్ ఈస్ట్లో ఉన్నా సౌత్లో ఉన్నా వెస్ట్లో ఉన్నా మనం చాలా పండుగలు చాలా సంస్కృతి అంతా కలిసి ఉంటుంది, సాంప్రదాయాలు కలిసి ఉంటాయి, దీనికి ఒక చరిత్ర ఉంది, ఇది భూభాగంలో కలిసి ఉండడం కాదు, ఇది భారత జాతి అనే ఫీలింగ్లో ఉండాలని పోరాటం చేసేటువంటి సంస్థకు ప్రతినిధిని పట్టుకొని మీరు వాళ్ళ డివైడింగ్ ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ పని విడగొట్టడం. దయచేసి ఎక్కడ విడగొడుతున్నారు, అన్ని వర్గాలకు న్యాయం జరగాల. భారతదేశం బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ చేసిన కామెంట్ల మీద మనం చర్చ చేస్తున్నాం. బెలన ఇందాక అన్నది లేనిది ఆయన తప్పని ఒప్పుకున్నాడు, అయిపోయింది. మనసులో లేనిది మీరు తెచ్చి పెడుతున్నారా అనుకున్నారు. అంటే నేను శ్రీధర్ గారు చెప్పిన దాంట్లో ఒక్క విషయంలో నేను ఏకీభవించట్లేదు. ఒకటి ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పిన తెలుగు జాతి ఉన్నది ఇక్కడ, తమిళ జాతి ఉంది ఇక్కడ, మలయాళ జాతి ఉంది. ఇది కాన్స్టిట్యూషన్ గుర్తించిన జాతులు, ఇది భారత జాతి అని లేదు. ఇవన్నీ కలిస్తే భారత జాతి, ఇవన్నీ కలిస్తే. కాబట్టి ఆయన భారత జాతికి ప్రాతినిధిగా ఉన్నాడు. భారత జాతి సారంలో బ్రాహ్మణ జాత, భారత జాతి అనేది ఆర్య జాత, ఆధిపత్య జాత, అటు ఆలోచిద్దామా? అట్లా ఉంటే ఇప్పుడు మీకు ఉత్తరాఖండ్ కానీ కాశ్మీర్లో సంబంధించినటువంటి సంబంధించినటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటోళ్ళని చూస్తే మిగతా వాళ్ళంతా బానిస లెక్క కనబడేటటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళకు. కాబట్టి ఆయన ఉత్తరాఖండ్కు సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆయన చిన్నప్పటి నుంచి వచ్చిన నరాల్లో అది ఉండొచ్చు. ఉంటే అది స్పాంటేనియస్గా రావచ్చు, చెప్పాలని చెప్పకపోవచ్చు. నేను అదే అంటున్నాను, చెప్పాలని ఉద్దేశం లేకపోవచ్చు, ఒకవేళ ఉన్నా తగ్గించుకునే ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత, అందులోనూ ఒక సంస్థకు ప్రాతినిధ్యం వహించినటువంటి మేధావి స్థానంలో ఉన్న తర్వాత తన మీద తాను పోరాటం చేసుకునేటటువంటి బాధ్యత ఉంటుంది. పోరాటం చేసుకొని మార్చుకుంటాడు. ఎందుకంటే పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని విలువలు ఏవైతున్నాయో ఆ విలువలు సమాజానికి నష్టం చేసే విలువలుగా, దేశానికి నష్టం చేసే విలువలుగా ఉన్నప్పుడు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం ప్రతి మనిషి చేస్తాడు, తన మీద తాను పోరాటం చేస్తాడు. అంతవరకు ఆయన చెప్పినటువంటి క్షమాపణను మనం ఆహ్వానిద్దాం, అది వద్దనట్లేదు. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని వర్గాల్లో ఈ భావజాలం ఉంది. ఇది పోవాల్సినటువంటి అవసరం ఉంది. సౌత్లో కానీ ఈస్టర్న్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆదివాసులు కానీ దళితులు కానీ మాతో సమానం అనేటటువంటి ఒక భావజాలం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆలోచన ప్రతి ఒక్క మనిషి తన మీద తాను పోరాటం మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అది లేదు, దాని మీద కాన్షియస్గా పని జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది పార్టీలకు అతీతంగా జరగాలని కోరుకుంటాను నేను. పార్టీలకు సంబంధం లేని వ్యవహారం ఇది, పార్టీతోనే దాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి 3000 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కాంట్రడిక్షన్స్, భారత రాజ్యాంగం రాకముందు ఏ పద్ధతిలో పరిపాలించబడ్డది? 643 సంస్థానాలు, బ్రిటిష్ పాలించినటువంటి ఏరియా, బ్రిటిష్ పాలించినటువంటి ఈ సంస్థలు అన్నటువంటి ఏరియా ఇక్కడ మనుధర్మం ప్రకారం పరిపాలించబడలేదా? ఆ మనుధర్మం ఇచ్చినటువంటి విలువలు సమాజంలో లేవా? ఇవాటికి సాంఘిక జీవితంలో కొనసాగుతున్నాం కదా. మనం రాజ్యాంగం తెచ్చుకున్నంత మాత్రాన అవి పోయినాయా? పోలేదు కదా. అవి మెల్లమెల్లగా పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది, తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 1950లో ఉన్నటువంటి చరిత్రకు తరుణ్ విజయ్కి లింక్ ఉందా? లేదు శ్రీధర్ గారు, లేదా కుల వివక్షత ఇవాళ గ్రామాలలో లేదా? కులాన్ని మనం నిర్మూలించుకోగలిగినామా? పోనీ జాతులను నిర్మూలించుకోగలిగినామా? 6th షెడ్యూల్ పెట్టి ఈశాన్య భారతదేశంలో 7 రాష్ట్రాలకు మనం ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ పెట్టుకున్నటువంటి ఇప్పుడు మనం బ్రహ్మాండం సైకిల్ వెనుక దొక్కినట్టు కొంతమంది ఆలోచన పరుల యొక్క మెదడు ఆయన అంటే భారత రాజ్యాంగం తప్పంటారా? ఇప్పుడు శ్రీధర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతాను, నేను చెప్తున్నప్పుడు మీరు ఇంటర్ఫియర్ అవుతున్నారు. నేనేమంటున్నా అంటే సైకిల్ నేను వెనకకు కాన్స్టిట్యూషన్ ఇవాళ మనం పక్కన పెట్టినామా?
భారత రాజ్యాంగం చెప్తున్నది ఇక్కడ తమిళ జాతి ఉంది, తెలుగు జాతి ఉంది, ఇక్కడ జాతులు ఉన్నాయి, బహుజాతుల దేశం ఇది చెప్తున్నది, గిరిజన జాతులు ఉన్నది, 640 తెగల్ని భారత రాజ్యాంగం ఇదంతా భారత జాతికి రూపాంతరం చెందిందంటారా మీరు? ఉందా ఇక్కడ భారత జాతి అనేటటువంటి పదం కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఉంటే మరి శ్రీధర్ గారు కానీ మీరు గారు చూపిస్తే నేను నేర్చుకుంటాను, నేర్చుకోవడానికి బుచ్చన్న గారు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇప్పుడు కులాల పరంగా కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు, రెడ్డి జాతి, కాపు జాతి, కమ్మ జాతి, వెలుమ జాతి, ఇవి జాతుల సరే. మీరు కాన్స్టిట్యూషన్ కొంత చెప్పి ఉన్నదాన్ని నేను వ్యతిరేకించట్లేదు, కానీ ఒక భూభాగంలో ఇక్కడ ఉన్నారు కాబట్టి భారతదేశం అనాలి దీన్ని. మరి భారతదేశం ఎందుకు అనాలి? రాష్ట్రాల సమాహారం అని మాడుకోవచ్చు కదా. నేనేమంటున్నా ఒకటి కొన్ని వందల ఏళ్ల చరిత్ర దీనికి ఉంది, ఒక కామన్ సంస్కృతి ఉన్నది, సాంప్రదాయాలు ఉన్నాయి. మనం దసరా జరుపుకుంటాం, దేశంలో చాలా ప్రాంతాలు జరుపుకుంటారు. దీపావళి దేశం మొత్తం జరుపుకుంటుంది, వేరు వేరు పేర్లు ఉంటాయి. ఉగాది పండుగ వేరు వేరు పేర్లు ఉంటాయి. కాబట్టి ఇది ఒక సాంప్రదాయాల సమ్మిళితం. కాబట్టి దీనికంటూ ఒక జాతి భావన ఉండాలి అనేటువంటి తత్వాన్ని ఇవాళ తరుణ్ విజయ్ గారు ఉన్నటువంటి సిద్ధాంతం, అందరం ఉండే సిద్ధాంతం పెంచిపోతుంది. వారు అన్నదాన్ని కూడా చెప్తా, మీరు వెనకకెందుకు పోతానికి? ఎక్కడ మను సిద్ధాంతం ఎక్కడిది, ఇంకెక్కడిది? ఇవాళ ఆధునిక భారతదేశము, ఆధునిక ప్రపంచం తొలగించుకొని ముందే పరిస్థితులలో ఉంది. అసలు మన ధర్మం ఎవరో రాసిండో, ఎక్కడ రాసిండో, అది ఏం చెప్పిండో నిన్న కొద్దిగా ఆ క్లచెస్ నుంచి బయటికి రాండి. తెచ్చుకున్న తర్వాత కరీంనగర్ జిల్లాలో కులం లేకుండా చంపిరా. ఇప్పుడు ఇక్కడ దళిత విద్యార్థి కళ్ళ ముందు మీరు చెప్తున్నటువంటి దళితులు వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మాకు తెలిసింది రెండే. ఒకటి భారత రాజ్యాంగము, రెండు భారత మాతను ప్రేమించడము, భారతదేశ అభివృద్ధిని కోరుకోవడము, భారతీయుల యొక్క సంక్షేమాన్ని కోరుకోవడము, దానికోసమే పనిచేయడము, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని, భారత జాతి యొక్క స్ఫూర్తిని కాపాడటం. అంతేగాని మనం ఎక్కడో మన ధర్మం ఏదో ధర్మం మనవాదం పూర్తిగా అంతరించిపోయింది అనడానికి ఆధారాలు లేవు. ఇంకా మనవాదం తెర వెనుక కొందరు మనసులో ఆ భావజాలం గూడు కట్టుకొని ఉన్నది కాబట్టి ఇట్లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్య అనుకోవాలి మరి తప్పదు. ఎందుకంటే తరుణ్ విజయ్ ఎప్పుడు అన్నాడు, దాని మీద రియాక్షన్స్ వచ్చినాక క్షమాపణలు అడిగాడు. తానే ముందు చెప్పలే, వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్న తర్వాత ఒక గంటలోనన్నా దాని మీద రియాక్షన్స్ పెద్ద ఎత్తున వచ్చేసినాయి. వచ్చినాక అతను మాట్లాడిండు. అందుకే ఇప్పుడు ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో సంస్కరణ ఉద్యమాలు బాగా జరిగినాయి. కేరళలో నారాయణ గురు ఉద్యమం సాంఘిక ఉద్యమం, అది చాలా మార్పులు తెచ్చింది అక్కడి సమాజంలో. తమిళనాడులో రామస్వామి మొదలయ్యారు. ఇక్కడ కర్ణాటక కూడా సంస్కరణ ఉద్యమాల్లో అక్కడ కూడా దేవరాజర్స్ లాంటి వాళ్ళు చాలా సంస్కరణలు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఉత్తరాదిన సంస్కరణ ఊసు లేదు. అందుకని ఈ పేద వర్గాలకు సంబంధించిన సమస్యలన్నీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళంతా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఉదాహరణకి మండల రిజర్వేషన్ ఉద్యమం ఎక్కడ జరిగింది? సరైన కామెంట్ కాదు, ఉత్తరాదిన ఎక్కువ జరిగింది. మనం అనుకునేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ని పేదలకు వ్యతిరేకంగా చూపించేటువంటి ప్రయత్నం ఉత్తరాదిన చెప్తారు. ఒక నిమిషం పనిచేసేది ఇవాళ మా దగ్గర ఎన్ని మాట చెప్తాను, వనవాసి కళ్యాణ పరిషత్ పేరుతోటి, అది లేకపోతే అనేక తప్పని చెప్తున్నారు. ఉత్తర భారతంలో గిరిజన ప్రాంతాల్లో లేకపోతే దళితుల ప్రాంతాల్లో లేకపోతే వెనుకబడిన ఉత్తర భారతంలో వీళ్ళందరి బాగు రకరకాల సంస్థలతో ఉత్తర భారత మహిళల యొక్క అభివృద్ధి కోసం మండల్ రిజర్వేషన్ పెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్. మీరు సమస్యలకు మండల్ రిజర్వేషన్ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఆ ఉద్యమాన్ని ఎవరు సపోర్ట్ చేసిండ్రు? ఏబీవీపీ సపోర్ట్ చేయలేదండి. దేని గురించి మాట్లాడుతున్నారు? మండల్ రిజర్వేషన్స్. బీపీ సింగ్ దించిన దాకా నిద్రపోలేదు. మనం ఇక్కడ తరుణ్ విజయ్ అందుకే దక్షిణాది కక్ష ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలు ప్రోగ్రెసివ్ ఉన్నాయి. దా విషయంలో ఒక మాట చాలా సందర్భాలలో నిన్న పవన్ కళ్యాణ్ దీని ట్వీట్ చేస్తూ, మేము మా పన్నులు కట్టాల్సి మాకు అవసరం అవుతుంది, అంటే మా సంపద మీకు కావాలి, కానీ మా పట్ల మీ అహంకారం మీద 2 సార్లు అన్నాడు ఆయన. ఒకటండి, అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఉద్రిక్త ఎవరైనా కానీ మనం ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నామనుకునే వాళ్ళము, ఉండాలనుకునే వాళ్ళము, భారతదేశ సమగ్రత కావాలనుకుంటున్నాము,
ఏమన్నా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగితే ఇట్లాంటి ఎవరిడ్ కామెంట్స్ వచ్చినప్పుడు వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి, అపోహలు రాకుండా ప్రయత్నం చేయాలి. ఇది ఎవరో ఒక దగ్గర ఒక మాజీ ఎంపీ గారు మాట్లాడిన విషయాన్ని మొత్తం వ్యవస్థగా పవన్ కళ్యాణ్ గారిని దక్షిణ భారత ప్రజలందరూ కలిసి నువ్వు మా ప్రతినిధి మాడమని చెప్పినరా? ఆయనకు సినిమాల ద్వారా వచ్చినటువంటి కొంత పేరుని ఈ రకంగా వాడుకోవడం మోడీతో ఉండొచ్చు. కానీ ఆయన తప్పు చేశారు కాబట్టి ఆయన నేను మాడని తప్పు అనుకున్నారు కాబట్టి క్షమాపణ చెప్పారు. దాన్ని మనం తగ్గించే ప్రయత్నం చేస్తామా? సమాజంలో ఉన్నత విద్యావంతులుగా దేశ సమగ్రత కోసం పోరాడతామా? లేకపోతే ఈ భావజాలం అందరికీ ఉంది, ఇట్లనే మాట్లాడతారు, దీన్ని ఒక పార్టీకి ఆపాదిద్దాము, ఒక ప్రభుత్వానికి ఆపాదిద్దాము, పార్లమెంట్ లో లొల్లి చేద్దాము, ఇది రాజకీయమా? ముందు శ్రీధర్ గారు తెలుసుకోవాలి, ఆయన చీఫ్ ట్రైనింగ్ ఇస్తున్నాడు మీ పార్టీ మాత్రమే. మీరు ఇవాళ నాయకుడు ఐడియాలజీని బోధించే ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు ఉద్దేశపూర్వకంగా ఆయన అసలు రూపం బయటకు వచ్చింది అంటున్నారు, కాదు అనుకోకుండా వచ్చింది. అది బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన ఉత్తర దక్షిణ కామెంట్ల మీద మనం చర్చ చేస్తున్నాం సార్. ఇంత జరిగిన తర్వాత కూడా తరుణ్ విజయ్ మీద ఒక కేసు పెట్టడం కానీ బీజేపీ పార్టీ ఆయన మీద చర్య తీసుకోవడం కానీ జరగలేదు. క్షమాపణ చెప్పాడు కాబట్టి సరిపోయిందని రాజ్నాథ్ సింగ్ గారు అంటారు. అది ఎట్లయితుంది? చాలామంది చాలా చేస్తారు, క్షమాపణలు చెప్తారా? చెప్తే కథమా? ఇంకా అది కరెక్ట్ కాదు. సమాజానికి నువ్వు ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వదలుచుకుంటే తరుణ్ విజయ్ మీద ఖచ్చితంగా ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే ప్రజలు నమ్మించగలుగుతారు. రేపు భవిష్యత్తులో ఎవరికైనా ఒక వార్నింగ్ లాగా, ఓ హెచ్చరిక లాగా కనపడుతుంది. ఆ రకంగా చేయకుండా ఉట్టి మాటలు చెప్పి ఏదో పొరపాటు అయింది చెప్పేశాడు కదా ఇంకా అంతా అయిపోయిందని అంటే ఎట్లా? హోమ్ మినిస్టర్ ఆ విధంగా జవాబు చెప్పడం అయితే సరైనది కాదు. మరి ఏమని చెప్పాల్సిందే, ఏం చేయాలి? ఆయన మీద చర్య తీసుకోవాలి. ఇదే మామూలు కామెంటా? రెండు దక్షిణాది రాష్ట్రాలను ఉత్తరాది రాష్ట్రాలను విడదీసే కామెంటు. రేపు ఈ కథ చేస్తే రేపు తమిళనాడు, అసలే తమిళనాడు వాళ్ళు చాలా ఫెరోషియస్కుంటారు. వాళ్ళు ఏమన్నా ఉత్తరాది వాళ్ళు అట్లాంటి వాళ్ళని వాళ్ళంటే ఇలా పార్లమెంట్లో చట్టసభ్యులు ఉన్నోళ్ళు, అసెంబ్లీలలో ఉన్నోళ్ళు అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటూ ప్రధాని లేదు, శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి లేదు, ప్రధానమంత్రి లేదు, మంత్రులు లేరు, రాజకీయ వ్యవస్థ లేదు, ఒక మర్యాద లేదు, పాడలేదు, ఏం నోటికొస్తుంది మాట్లాడిన వాటి గురించి మీకు ఇలా 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాట్లాడినప్పుడు మీకు కనపడలే. ఒక నిమిషం సార్, ఇదే వీక్షకులు లేకపోతే ఇదే విశ్లేషకులు వీళ్ళందరూ కూడా అఫ్జల్ గురుకు జై కొడితే వాడిని ఏమనద్దు, లేకపోతే ఇంకోటి లవ్ జిహాద్ అంటే వాడిని పట్టుకుంటే వాడిని ఏమనద్దు, గోలను చంపితే వాళ్ళని పట్టుకుంటే ఏమనద్దు, వీళ్ళందరినీ మాఫ్ చేయాలి. కానీ ఆయన మా దేశంలో వర్ణ వివక్ష లేదు అని చెప్పడానికి పోయి ఆ మాటల పదబంధంలో ఎక్కడో జర మిస్టేక్ అయితే దాని గురించి ఏదో మొత్తం భూగోళం మునిగిపోయినట్టు, మొత్తం దేశం మునిగిపోయినట్టు, మొత్తం ఉద్యోగపోతే ఈ దేశం మొత్తం విడిపోతుంది. చట్టబద్ధత అవుతుందా? నేనేమంటున్నా పార్లమెంట్ లా గతంలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఒక హర్యానాలో ఆ ఏరియాలో జరిగిన ఒక ఘటనలో మనుషులు సజీవ దహనం అయితే మీ బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ కుక్కలు చచ్చిపోతాయి రోడ్ల మీద, వాటి గురించి మాట్లాడతామా అన్నారు ఆయన. దీని మీద చాలా పెద్ద వివాదమైంది సార్. ఒకటి చెప్పనా మీకు, ఇట్లా చాలా జరిగినాయి కాబట్టి వాళ్ళ దీని మీద ఇదేదో బట్టగాల్చి మీదేసే పరిస్థితి చేస్తారు. కానీ అటువంటి మాటలు ఎవరు మాట్లాడలేదు. అది కాంటెక్స్ట్ లేకుండా మీరు 8 వర్షన్స్ పట్టుకొచ్చి సిక్కులను చంపేసి ఒక మహావృక్షం కూలిపోతే శివలు చచ్చిపోతే దోమలు చచ్చిపోతే అని మాట్లాడితేనే లేదు. అప్పుడు ఇదే వీక్షకులు, ఇదే ఎడిటర్లు, సంపాదకులు పెద్ద పెద్ద రాతలు రాసినారు. మరి మాల గురించి మాట్లాడరేంది ఒకటి. కానీ మా మాజీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎక్కడ వివాదాస్పదంగా ఎవరు కూడా మాట్లాడలేదు. మీకెట్లయితే స్వేచ్ఛ ఉంటుందో, మీరెట్లయితే జిహాదులను టెర్రరిస్టులను పార్లమెంటు మీద దాడి చేసిన వాళ్ళను ఉరిదీస్తే సుప్రీంకోర్టు వాళ్ళ ఇళ్లకు మీ పెద్ద పెద్ద గుంపులు పోయి వాడు గొప్పడని చెప్పేసి కీర్తించినప్పుడు మీరు మాట్లాడరే? అప్పుడు రండి గుర్తు రావాలి. గురించి ఇంత నిజంగా అవసరం ప్రజలు అనుకుంటారు. శ్రీధర్ గారు అస్సలు రూపం ఏందో ఇప్పుడు బయటకు వచ్చింది పూర్తి స్థాయిలో.
అంటే రూపం ఏంది? భారతదేశ ఆ రూపమే భారతదేశ స్వరూపము. భారతదేశ జెండా ఆ రూపము స్ఫురద్రూపము భారతదేశ స్వరూపం అండి. భారతదేశ దాంట్లో ఏమున్నది? జెండాను వాళ్ళ ఆఫీసులో ఎగరేనటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థకు అనుబంధ ఎవరన్నారు? పార్టీ అది. ఎవరన్నారు? అనుబంధ పార్టీ అది. మీరు దాని గురించి ఏం ఎంత మాట్లాడుతున్నారండి? మంచిది మనం. మీరు ఏం రెండో మాట్లాడుతున్నారు? ముఖ్యమైన వినండి దయచేసి వినండి. వాళ్ళ మీరు మాట్లాడేటప్పుడు నేను భారతీయ మాట్లాడతాను. ఆత్మకు ప్రతీకమేమో. ఇవాళ భారతీయ ఆత్మకు భారతీయ ఫ్లాగ్ ధర్మానికి ఇంతవరకు ప్రతీకమేమో. ఎగరేనటువంటి సంస్థ ప్రజలు ఈ జీవిస్తున్నారు. దేశంలో ఉందంటే ప్రజలు అది ఆమోదిస్తున్నారు. ఆఫీసులో. దేశం ఒకటి, మొత్తం నంబర్ కూడా వన్. నంబర్ టూ, ప్రాంతాలతో సంబంధం మేము లేకుండా దేశంలో భారతీయ జనతా పార్టీ భారతీయ ఆత్మకు ప్రతీకగా ఉన్నారు. ఇవాళ ఉత్తరాది ఆధిపత్యాన్ని దక్షిణాది మీద ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలో ఈ దేశాన్ని మొత్తం జాతులకు అతీతంగా ప్రాంతాలకు అతీత ఈనాటి దయచేసి ఒక్కటి చేసేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆ రోజు నెహ్రూ గారు చేశారు. వీళ్ళకు ఒక మాట చెప్పారు, వీళ్ళకేమో బార్డర్స్ గీతలు కావాలి, మాకు ప్రజలు కావాలనేటటువంటి మాట. ప్రజలు కలవాడు ఆయన ఏమంటాడు, చంపడం న్యాయమైనటువంటి సమర్థించే పద్ధతిలో శ్రీధర్ గారు ఈ డయాస్ మీద మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ అసలు రూపం పోతున్నది. సమర్థిస్తాడు ఆయన. నిన్న ఇక్కడ ఇంకో అబ్బాయిని చంపడానికి సమర్థిస్తాడు ఇండైరెక్ట్ గా. సెంట్రల్ మినిస్టర్ చంపడానికి సమర్థిస్తారంటే మీరు అంటున్నారు కదా ఇప్పుడు. ఇవాళ ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? లౌకిక దేశంలో ఇవాళ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నది మీరు, అమలు చేస్తున్నది మీరు, ఇన్ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపు కాశ్మీర్ లో ఎవరితో బెత్తు పెట్టుకొని వాళ్ళ ప్రభుత్వం నడిపిస్తున్నారో తేలుస్తున్నారు, కనబడుతున్నారు. ఈ ఎమ్మెల్యే ఒక గోవల జంతువులను చంపేస్తాం, రామజన్మకి అడ్డముడుస్తాం, మనుషులు పెట్టినటువంటి పార్టీని ఇది పార్లమెంట్ లో చనిపోతే కుక్కలైనటువంటి మీ నాయకులు మాట్లాడుతూ దాని గురించి మాట్లాడతారు. అసలు రూపం బయటకు వస్తున్నది, రాజ్యాంగాన్ని హిందీ కులాలకు వ్యతిరేకంగా, వర్గాలకు వ్యతిరేకంగా, ప్రాంతాలకు వ్యతిరేకంగా ముసుగులు దొరుకుతున్నాయి. ఇంకో 100 సంవత్సరాలైనా ఈ తెలంగాణలో మర్చిపోండి మీరు. అందరినీ అన్ని కాలాలు ఇప్పుడు ఇంత దేశాన్ని చీల్చే ఈ కామెంట్ల మీద కూడా మన బీజేపీ రెడ్డి గారు ఈజీగా చెప్పినారంటే తరుణ్ విజయ్ మాట్లాడిన తర్వాత సహజంగానే మనం మాట్లాడేటప్పుడు ఏమి గుర్తుకు రాక అన్నాడు, మళ్ళీ వెంటనే క్షమాపణ చెప్పి మాట్లాడదు కాదు అని అన్నాడు ఆయన. మీరు ఆల్రెడీ దక్షిణాది ఉత్తరాది అనే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థాయి వాళ్ళైనా సరే, 70 సంవత్సరాలుగా భారతదేశ ప్రజలు కులాలు మతాలు ఎన్ని ఉన్నా సరే కలిసే ఉంటున్నారు. అది భారతదేశం, భారత ప్రజాస్వామ్యం గొప్పతనం, అది ప్రజల గొప్పతనం. నాయకులు ఎన్ని మాట్లాడినా సరే ప్రజలంతా ఒకటిగానే ఉన్నారు, భారత జాతి అంతా ఒకటే. భారతీయులు కలిసి ఉండే విధంగా మరింత బలంగా మాట్లాడితే ఇంకా మంచిది. థ్యాంక్ యూ.